హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఫోన్పే, గూగుల్ పే అని చాలా రకమైన యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్కి. కానీ ఇవన్నీ కూడా మనకి త్రూ ఆన్లైన్ ద్వారా అయితే వర్క్ అవుతాయి అనమాట. అంటే మనకి మొబైల్ ఇంటర్నెట్ అయితే కావాల్సి ఉంటుంది ఇవన్నీ వర్క్ అవ్వాలంటే. కానీ మనం మొబైల్ ఇంటర్నెట్ అవసరం లేకుండా వితౌట్ ఇంటర్నెట్ కూడా మనం బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, ఈ సర్వీస్ పేరే మనకి USSD అనమాట. ఇది మనకి NPCI వాళ్ళు 2016 నుంచి అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడైతే మనకి UPI పేమెంట్స్ అవన్నీ కూడా అయితే వచ్చాయో, సో అప్పుడే ఈ మెథడ్ కూడా, ఈ సర్వీస్ని కూడా ఈ NPCI వాళ్ళు అయితే అనౌన్స్ చేశారనమాట. అండ్ అప్పటి నుంచి కూడా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎవరికి అయితే తెలియదు అనమాట. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ USSD అనేది మనకి USSD 2.0 అనేది మనకి మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ అనమాట. అంటే మీరు ఆఫ్లైన్లో మీరు బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే మీరు *99# అనే సర్వీస్ని అయితే మీరు డైల్ చేయాలన్నమాట. సో ఇందులో మనకు వచ్చే సర్వీసెస్ ఏంటో మనం అయితే తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఇందులో మనకి 2 రకాల సర్వీసులు అయితే ఉంటాయి. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మనం మొబైల్ నెంబర్ యూజ్ చేసి, UPI ID యూజ్ చేసి, లేదా అకౌంట్ నెంబర్ ప్లస్ IFSC యూజ్ చేసి మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి. అండ్ నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చేసరికి మనం అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు, UPI పిన్ సెట్ చేయొచ్చు, లేదా పాత UPI పిన్ని మీరు చేంజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ యొక్క డీటెయిల్స్ కూడా అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవి నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ కమింగ్ టు ద పార్ట్, ఇప్పుడు మనం మన బ్యాంక్ అకౌంట్ని USSDతో ఎలా లింక్అప్ చేయాలి అండ్ మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో మనం ఇప్పుడు ఫోన్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. టోటల్గా మనకి 83 బ్యాంక్స్ అయితే ఈ సర్వీస్కి అయితే సపోర్ట్ ఉందన్నమాట. అండ్ ఎవరైతే జియో సిమ్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అనమాట. ఈ సర్వీస్ అయితే జియో సిమ్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే వర్క్ అవ్వదు. ఓన్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, MTNL BSNL ఈ నెట్వర్క్స్ యూజ్ చేస్తున్న సిమ్స్కే పనిచేస్తాయి అనమాట. సో ఈ సర్వీస్ వచ్చేసరికి ఎవరైతే జియో సిమ్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఈ మెథడ్ అయితే వర్క్ అవుతుంది. సో వాళ్ళైతే స్కిప్ చేసేవచ్చు వీడియోని. అండ్ మనకి 83 బ్యాంక్స్ యొక్క లిస్ట్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు ఏ బ్యాంక్స్ సపోర్ట్ ఉన్నది ఈ సర్వీస్కి వచ్చేసరికి అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ జియో సిమ్ వాళ్ళు అయితే సో స్కిప్ చేసేయండి, వాళ్ళకి మెథడ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం అయితే బ్యాంక్ అకౌంట్ని ఎలా లింక్ చేయాలి అండ్ ఈ USSD సర్వీస్కి అండ్ మనం మనీని అయితే ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేశాను కదా. ఇప్పుడైతే చూడండి, నేను ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి మనీని కూడా ట్రాన్స్ఫర్ చేసి అయితే చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేద్దాం. దానికోసం మీరు *99#. సో దీన్ని అయితే మీరు మీ కీప్యాడ్లో అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే ఐడియా సిమ్ అయితే యూజ్ చేస్తున్నా. మీరు ఐడియా, వోడాఫోన్, ఎయిర్టెల్, BSNL, MTNL సో ఈ సర్వీసెస్లో మీరు ఏది యూజ్ చేసినా ఈ మెథడ్ అయితే మీకు వర్క్ అవుతుంది. జియో సిమ్ వాళ్ళకి అయితే వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను టైప్ చేశాను. సో టైప్ చేయగానే USSD కోడ్ రన్నింగ్ అని అయితే వచ్చింది అనమాట. సో బాటంలో వచ్చేసరికి సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో మనకి మొత్తం 13 లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, కన్నడ, మలయాళం, తమిళ్ అవన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు 0 క్లిక్ చేస్తే మోర్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నేను చూడొచ్చు, నేను 1 క్లిక్ చేస్తాను. 1 క్లిక్ చేసి సెండ్ మీద సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు వెల్కమ్ టు BHIM *99# అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ కానీ లేదా IFSC కోడ్లో ఫస్ట్ 4 లెటర్స్ కానీ ఎంటర్ అయితే చేయమంటుంది. సో ఇప్పుడు నేను IFSC కోడ్లో నా ఫస్ట్ 4 లెటర్స్ అయితే ఎంటర్ చేస్తాను. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
అయితే సో ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే పేమెంట్ ఫెయిల్డ్ అని అయితే వస్తుందనమాట. బట్ మీకైతే కన్ఫర్మ్‌గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఈ మెథడ్ అనేది జెన్యూన్ మెథడ్ అనమాట. ఇది మనకి ఎన్‌పీసీఐ వాళ్ళైతే సో మనకి తీసుకొచ్చిన సర్వీస్ అనమాట. ఇది ఎప్పటినుంచో అయితే ఉంది. మనకి కొత్తగా అయితే ఏం లేదు. అండ్ ఇది ఇప్పుడు నేను చేసిందంతా కూడా మనము డయల్ ప్యాడ్ నుంచి అయితే చేసామనమాట. సో వితౌట్ ఇంటర్నెట్ మనం అయితే మనీని అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, చాలా అయితే చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్‌గా ఈ వీడియో అయితే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వర్క్ అవ్వకపోయినా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ మీకు సొల్యూషన్ అయితే చెప్తాననమాట. ఇది కంప్లీట్‌గా ఈ వీడియో అయితే. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.